హాయ్ హలో ఏం చేస్తున్నారు? ఇక్కడైతే ఇంకా టమాటా చారు అని చెప్పాను కదా. సమ్మర్లో ఎంతమంది రసం తింటారు, చారు తింటారు కామెంట్ చేయండి. ఇంకా ఇది చాలా అంటే మరగాలి అని చెప్పాను కదా. రసం పౌడర్ వేసాక మంచిగా మరిగాక దీన్ని తాలింపు పెట్టుకోవాలి. యాక్చువల్గా సమ్మర్లో అందరు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు కదండి. అంటే మనం ఎక్కువగా అంటే పేరెంట్స్ అమ్మమ్మలు ఉన్న వాళ్ళు అయితే అమ్మమ్మల ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇంకా నానమ్మల దగ్గరికి కొంచెం తక్కువే వెళ్తూ ఉంటారు. బట్ చాలామంది నానమ్మలు కూడా చాలా బాగా చూసుకుంటారు అనేసి నానమ్మల దగ్గర కూడా వెళ్తూ ఉంటారు పిల్లలు. ఆల్మోస్ట్ ఎక్కువగా మనం చూసేది ఏంటి అని అంటే, ఎక్కడికి వెళ్తున్నామంటే ఫస్ట్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అని అంటారు. ఎందుకు అనంటే కొంచెము ఆ మమ్మీ ఎక్కువగా అమ్మతో ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ అందరూ కూడా అమ్మమ్మల దగ్గరికే వెళ్తారు. అమ్మమ్మతోనే ఎక్కువ స్పెండ్ చేయడం జరుగుతుంది. ఇది ఎప్పటి నుంచో వస్తున్న విషయమే మనందరికీ తెలుసు. సో అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు చేసే ప్యాంపరింగ్ వల్ల కొంచెం పిల్లలు మళ్ళీ వచ్చి రాగానే హాలిడేస్లలో అమ్మమ్మ గారాబం ఎక్కువైపోయింది, అందుకనే మాట వినట్లేదు, ఇలాంటివన్నీ అంటూ ఉంటాము పిల్లలతోనే. నిజంగా పెద్దవాళ్ళు వాళ్ళ మనవళ్ళని మనవరాలని చాలా చక్కగా చూస్తున్నాము అనుకుంటారు, నిజంగా పద్ధతులు నేర్పిస్తాము అనుకుంటారు. కొన్ని మాత్రమే వాళ్ళు చెప్తూ ఉంటారు. ఎందుకులే అక్కడ ఉండి పొద్దాక చదువుకోవటానికి వెళ్తూ ఉంటారు అనేసి పిల్లలకి పనులు చెప్పకుండా ఉండడం వల్ల పిల్లలు చాలా లేజీగా అవుతారు అనేది అయితే అబ్జర్వ్ చేయండి ఈసారి నుంచి. నిజంగా లేజీ అవుతే ఇక్కడ సిటీ లైఫే చాలా లేజీగా ఉంటుంది. మళ్ళీ అక్కడికి వచ్చి కూడా వాళ్ళు ఏ పని చేయకుండా అవ్వకూడదు. ఇదైతే నా చారు అయితే రెడీ అయిపోతుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఈ చారులో తాలింపు వేసేసుకుంటే సూపర్గా ఉంటుంది. నేనైతే సమ్మర్లో ఎక్కడికి వెళ్ళట్లేదు, ఎందుకంటే కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి. ఇంకా చిన్నప్పుడు అంటారా, మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి చాలా చక్కగా సమ్మర్ని ఎంజాయ్ చేసేవాళ్ళం. మా మదర్ లేకున్నా అమ్మమ్మ, పెద్దమ్మ, ఇంకా మా మేనమామలు అందరూ కూడా మమ్మల్ని చాలా చక్కగా చేసుకునేవాళ్ళు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే అమ్మమ్మ నిజంగానే చాలా బాగా చూసుకునేది, ముఖ్యంగా మా పెద్దమ్మ. నాకు చాలా ఇష్టమైన వాళ్ళల్లో ఒకరంటే మా పెద్దమ్మ మాత్రమే. ఇదండి నా గురించి అయితే. బాయ్ బాయ్.